హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వ్లాగ్స్ ఇన్ యూఏఈ. ఈరోజైతే మరి మనం దుబాయ్లో గోల్డ్ కొనడం లాభమా నష్టమా దాని గురించి అయితే మనం ఈ టాపిక్ గురించి మనం మాట్లాడేసుకుందాం. అయితే మిమ్మల్ని నేను మదీనా జయాద్ షాపింగ్ సెంటర్కి తీసుకొచ్చేసాను. ఇది అబుదాబిలో ఉంది. ఏంటి దుబాయ్లో గోల్డ్ కొనడం లాభమా నష్టమా అని చెప్పి అబుదాబికి తీసుకొచ్చాను అనుకుంటున్నారా? అబుదాబిలో కొన్నా షార్జాలో కొన్నా ఎక్కడ కొన్నా కూడా గోల్డ్ రేట్ అనేది ఒకేలాగా ఉంటుంది. గోల్డ్ ప్రైస్ కానీ గోల్డ్ క్యారెక్టర్ కానీ మొత్తం మనకి సేమ్ ఒకేలాగా ఉంటుందన్నమాట. అందుకనేసి నేను మిమ్మల్ని ఈరోజు ఇక్కడికైతే తీసుకొచ్చాను. ఎక్కడ కొన్నా ఒకటే రేటు ఒకటే ధర. సో మనకి కావాల్సిన గోల్డ్ ఎక్కడ మనకి అవైలబుల్గా ఉంటే అక్కడ తీసుకోవడమే. ఈ 7 ఎమిరేట్స్లో మనం ఎక్కడ తీసుకుని ఒకేలాగా ఉంటుంది. సో లెట్స్ ఎంటర్ ద మదీనా జయాద్. ఇది మదీనా జయాద్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను దీని గురించి. ఇది ఒక అబుదాబిలో ఒక పెద్ద మాల్ అనమాట. ఫస్ట్ కట్టిన మాల్ ఇదే. ఇది చూస్తే దీంట్లో దగ్గరగా ఒక 20 గేట్ల వరకు ఉంటాయి. 20 నుంచి 25 గేట్స్ ఉంటాయి, ఎంట్రన్స్ గేట్స్. అంటే అంత పెద్ద మాల్. ఇక్కడ చూసారంటే డేట్స్ ట్రీస్. ఈ మాల్ ఎదురుగా ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంటుంది. ఇట్లా మనం నడిచి వెళ్ళిపోవచ్చు ఇక్కడికి ర్యాంప్ ద్వారా. ఇదైతే మరి మనకి గోల్డ్ సోక్ అనేది కంప్లీట్గా ఫుల్గా మనం చూసేయచ్చు అనమాట. ఇక్కడ కూడా సో మెనీ డిజైన్స్ అండ్ సో మెనీ షాప్స్ ఆర్ దేర్. అసలు ఎన్ని షాప్స్ ఉన్నాయంటే అన్ని షాప్స్ ఉన్నాయి అనమాట. సేమ్ లైక్ దుబాయ్ అయితే ఎట్లా ఉందో, దుబాయ్కి కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ ఇది కూడా ఏం తీసిపోదు. ఇక్కడ కూడా చాలా గోల్డ్ అనేది, గోల్డ్ జ్యువెలరీ ఆర్నమెంట్స్ అందరికీ సంబంధించినవి అయితే ఇక్కడ మనం చాలా వెరైటీస్ చూడొచ్చు. ఇది కూడా పెద్ద గోల్డ్ సోక్ అనమాట. అబుదాబిలో ఇది పెద్ద గోల్డ్ సోక్. ఎక్కడ కొన్నా ఒకటే రేట్, ఎక్కడ కొన్నా ఒకటే. కాబట్టి నేను డిఫరెంట్గా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేసాను. సో ఎవరైనా అబుదాబిలో ఉంటే దీన్ని విజిట్ చేసేయండి. ఇదైతే మరి గోల్డ్ సోక్ వెళ్ళే దారి. ఇక్కడైతే మరి చూసారంటే మరి ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మరి డేట్స్ ట్రీస్ కూడా ఉంటాయి కాబట్టి మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఖాళీగా ఉంటుంది. బయట మాత్రం స్పేసింగ్గా చక్కగా ఎప్పుడైనా వస్తే మాత్రం బాగుంటుంది. ఇలా మనం లోపలికైతే ఎంటర్ అయిపోదాం. మరి మా హస్బెండ్ మా పాప అయితే మా జున్నమ్మ వెళ్ళిపోతున్నారు. మరి గబగబా వెళ్ళిపోతున్నారు లోపలికి. మరి గోల్డ్ అంటే నేను మాత్రం ఎందుకు స్లో ఉంటాను, నేను కూడా ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాను. మరి మనం లోపలికైతే ఎంటర్ అయిపోతాం అనమాట. ఇది లోపలికి వెళ్ళే దారి. దీని పక్కన అయితే బొమ్మలు పెట్టేశారు చూసారా? అక్కడ మెషిన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫౌంట్. అండ్ ఇక్కడ చూసారంటే మనం గోల్డ్ సోక్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఇది గోల్డ్ సోక్కి. ఇక్కడైతే ఫుల్గా ఇక షాప్స్ మీద షాప్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే చైన్స్, ఇంకా ఇక్కడ నుంచి చైన్స్. నెక్స్ట్ షాప్ చూసామంటే దిమ్మ తిరిగిపోయే డిజైన్స్. ఇక్కడ పీకాక్ డిజైన్. అసలు ఎంతెంత లాంగ్ డిజైన్స్ ఉంటాయి. అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి, అంటే కళ్ళు చెదిరిపోతాయి ఇంకంతే. ఇక్కడ నుంచి రావాలని అయితే అస్సలు అనిపించదు. అబ్బా ఎంత బాగుంటాయి అంటే అండి అసలు. ఈ చూసారా, ఈ పట్టీ వేసేసుకున్నారు మొత్తం. ఇలా పట్టీలుగా కూడా వేసేసుకుంటున్నారు గోల్డ్ని. అండ్ ఇక్కడ గోల్డ్ డ్రెస్సులు కూడా ఉంటాయి. ఇక్కడ చూసారంటే లాంగ్ సెట్స్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అసలు ఈ మోడల్సే కాదు, ఇంకా ఎన్నో మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తే. అసలు లాంగ్ షార్ట్ అండ్ మీడియంగా అసలు ఎంత లాంగ్ అయితే అంత లాంగ్ ఉన్నాయి. అసలు ఒక్కొక్కటి కాస్ట్కి తగ్గట్టు ఉన్నాయి అనమాట. కానీ డిజైన్స్ చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. చైన్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ అసలు ఇవన్నీ ఎంత బాగుంటాయి. ఇక్కడ చూసారంటే చూసారా, మెడలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత బారుగా తొడిగేసుకుంది. మరి షాప్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. బయట ఇంత బాగున్నాయి కదా అనుకున్నాను, కానీ బయట నుంచి చూస్తూనే ఉండాలనిపించింది. రాబుద్ది కావట్లేదు అనమాట. అంటే ఇవి చాలా డిఫరెంట్ మోడల్స్గా ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. ఒక్కదాంతో ఇంకోటి కంపారిజన్ లేదు, అట్లా ఉన్నాయి అన్నమాట ఈ డిజైన్స్. ఇక ఇదంతా చూస్తే మనం గోల్డ్ సోక్లోకి మరి ఈ షాప్లోకి ఎంటర్ అయిపోదాం. మరి ఇక్కడికి వెళ్ళి నేను ఆయనైతే పర్మిషన్ అడిగేస్తున్నాను, మళ్ళీ వీడియో తీసుకోవచ్చా లేదా అని చెప్పి. ఎందుకైనా మంచిది. ఇక్కడ మరి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కదా, ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు. సో నేనైతే ఈ షాప్లో ఉన్న వారిని అయితే అడిగేశాను రిక్వెస్టింగ్గా, నేను వీడియో తీసుకుంటానండి పర్వాలేదని. వాళ్ళైతే తీసుకోమని పర్మిషన్ ఇచ్చేసారు. ఇక్కడ రింగ్స్ ఇవన్నీ చూసారా, లాకెట్స్ ఇవి చూసారంటే ఇవి మెడలో వేసుకుని చూసారు కదా, నెక్లెసెస్ ఎంత బాగున్నాయో. అసలు నెక్లెసెస్ డిజైన్స్ చూసారా ఒక్కొక్కటి. అసలు ఇక్కడైతే షార్ట్ కావలిస్తే షార్ట్, లాంగ్ కావలిస్తే లాంగ్. మీరు ఎక్కువ బంగారంలో కొనుక్కోవాలంటే ఎక్కువ బంగారంలో, అండ్ మీడియంగా కొనుక్కోవాలంటే మీడియం స్టేజెస్లో, సన్నగా కావలిస్తే సన్నగా, లావుగా కావలిస్తే లావుగా, పొడవుగా కావలిస్తే పొడవుగా, పొట్టిగా కావలిస్తే పొట్టిగా, ఎన్ని రకాలుగా ఉన్నాయంటే ఇక అది మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో డిజైన్స్. అండ్ వీటి కలర్స్ కూడా వచ్చినాయి. ఇక్కడైతే బీట్స్
అసలు ఎంత బాగున్నాయి అంటే అసలు చెప్పలేము, ఇక అంతే చూడడమే. ఇంకా అలా చూసేసేయండి, మరి ఒక లుక్ వేసేయండి. లాంగ్ హారాలు చూసారా ఎంత లాంగ్గా ఉన్నాయో. ఇవైతే మెడలో వేసేసుకుంటారో ఇంత బార్ వస్తాయి అనమాట. బారు ఈ తొడుగులు. ఈ బ్యాంగిల్స్ అయితే ఇంకా అసలు బ్యాంగిల్ మెడనే ఉంటుంది ఇక్కడ ఫుల్ అనమాట. చూసారంటే ఇవి హెయిర్కి పెట్టుకుంటారు కదా వెనకాల, జడబిళ్ళలు అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో వడ్రణాలు. అసలు ఇవన్నీ చూస్తుంటే కొనాలని ఉంటుంది, కానీ ఇవన్నీ కొన్నాయి కదండి. ఇవి చూసారంటే ఎంత బాగున్నాయో చూసారా, సూపర్గా ఉన్నాయి డిజైన్స్. అసలు బ్యాంగిల్స్ అయితే ఎన్ని మోడల్స్, అసలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ప్లెయిన్స్ కావలిస్తే ప్లెయిన్స్, డిజైన్స్ కావలిస్తే డిజైన్స్. మోస్ట్లీ డిజైన్సే ఉన్నాయి. ఇవన్నీ అరబిక్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు అండ్ మనం కూడా తీసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే ఇది అరబిక్ షాప్ కాబట్టి మనం ఇక్కడ అరబిక్ షాప్స్లోకి వస్తే మ్యాక్సిమం ఇక్కడ 21K 20Kనే 18K ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కువ 22Kనే ప్రిఫర్ చేస్తాము. మరి చూసేస్తున్నారనమాట. ఎంత చూసినా రావాలని అయితే అనిపించదు అనమాట. ఇక మా హస్బెండ్ అయితే ఇంకా నాడు చాలా షాప్స్ ఉన్నాయి అంటున్నారు. ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇట్లా ఉన్నాయి. అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి బ్యాంగిల్స్. ఇవన్నీ మోస్ట్లీ 18K ఉంటాయి, లేదంటే 21K ఉంటాయి. అసలు చూసారంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. అసలు ఇవి చూసారా, ఇవైతే పైన జడ దగ్గర పాపిట్లో పెట్టేసుకుంటారు ఇవంతా. ఇప్పుడు చూసే వావ్, అసలు లాంగ్ షార్ట్స్. ఇంత ఒక్కొక్క నెక్లెస్ ఎంత ఉందో తెలుసా మీకు, ఎన్ని గ్రామ్స్ ఉందో తెలుసా? ఇది ఒక్కొక్కటి 16 lakhs పడుతుంది ఈ పెద్ద నెక్లెస్. నేను అడిగితే ఖాళీ లేరు, ఎవరో వచ్చారనమాట అక్కడ షాప్లో, వాళ్ళు చూపిస్తున్నారు. ఇవన్నీ అడ్జస్టబుల్స్, ఇవన్నీ వ్రిస్ట్కి పెట్టుకుంటారండి వీళ్ళు. ఇక్కడ వ్రిస్ట్ ఉంది కదా మణికట్టుకి, వాటికి పెట్టుకుంటారు ఇవన్నీ. అసలు లాంగ్ డిజైన్స్, లాంగ్ హారాలు అయితే బ్యూటిఫుల్. అసలు ఇవన్నీ బ్రేస్లెట్స్ అనమాట, ఇవన్నీ బ్యాంగిల్స్. ఇంకా బ్యాంగిల్స్ అయితే చెప్పవసరం లేదు, చూస్తేనే అర్థమైపోతుంది కదా. అస్సలు రాబుద్ది అవ్వట్లేదు ఈ షాప్ నుంచి. అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. వావ్, లాంగ్, షార్ట్, పెద్దవి, చిన్నవి. చూడండి ఇవన్నీ చిన్నగా ఉండే నెక్లెస్ సెట్స్ అనమాట. ఇందాక చూసిన లాంగ్ సెట్స్, ఇవి షార్ట్ సెట్స్. ఇవేమో బ్రేస్లెట్, మరి అబ్బాయిలకి బ్రేస్లెట్, అమ్మాయిలకి బ్రేస్లెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి అబ్బాయిల బ్రేస్లెట్స్. చూసారా ఒక్కొక్కటి ఎంత రానుందో. చైనేనా ఇది చూస్తుంటే మన ఊర్లో వేసుకుంటారు కదా పెద్ద పెద్ద చైన్లు. అబ్బా, బ్రేస్లెట్స్ ఎన్ని మోడల్స్, ఎన్ని కలర్స్. అసలు బీడ్స్ వచ్చి డిజైన్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక ఇవన్నీ వచ్చేసి రింగ్స్, లాకెట్స్. ఇవి చూసారంటే ఇంకా చిన్న నెక్లెస్ సెట్స్. షాప్ అయితే ఓవరాల్గా ఇట్లా ఉంది. కూర్చోడానికి కుర్చీలు కూడా వేస్తారు, ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళరు. అందుకే మా హస్బెండ్ కానీ లేకపోతే ఎవరైనా వస్తే కూర్చోడానికి బాగుంటుంది పిల్లలకు కానీ అని చెప్పేసి వీళ్ళు కుర్చీలు కూడా వేస్తారు. మా బుడ్డోడు అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాడు. మరి ఇక్కడ మనం లోపలికైతే ఎంటర్ అయిపోయాను. ఈ షాప్ పెద్ద షాప్లోకి అడిగాను అనమాట. అడిగితే చూశాను, అసలు గుండ్లుగా వచ్చింది. ఈ చైన్ అయితే అసలు వేసుకుంటే చాలా బాగుంది మెడలో. అసలు ఎంత బాగుందంటే వేసుకుంటే ఇంత షైనీగా ఉంది, మెరిసిపోతుంది చూడండి బంగారం. ఇంత సూపర్గా ఉందో అసలు. నాకైతే చాలా బాగా నచ్చేసింది, వేసేసుకున్నాను. ఇక అది చూస్తే ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ 6.5 lakhs అవుతుందంట, 6.5 లక్షలు అవుతుందంట ఈ చైను. కానీ వేసుకుంటే మాత్రం లాంగ్గా కాలిస్తే లాంగ్గా పెట్టుకోవచ్చు, షార్ట్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అడ్జస్టబుల్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. బట్ నేను ఇంకొకటి అడిగాను, ఆయన ఇంకా ఏమేం కావాలో చెప్పండి ఇస్తానని చెప్పాడు. ఇక లాంగ్ హారం అయితే వేసేసాను. ఇది చూసారంటే 13 లక్షలు చెప్పారండి ఇప్పుడు నేను వేసుకుంటున్నది. ఇది వచ్చేసి 13 లక్షలు అంటే దగ్గరగా ఇది 150 గ్రాములకు దగ్గరగా ఉంది. గోల్డ్ బిస్కెట్లు అయితే వచ్చేసినాయి. చూసారా గోల్డ్ బిస్కెట్స్ ఎట్లా ఉన్నాయో, మొత్తం చిన్ని బిస్కెట్లు అంతే. ఒక్కొక్కటి 10 grams, 5 grams, 20 grams, 50 grams ఇట్లా మనం ఎంత పే చేస్తే మనం ఎంత తీసుకోగలిగితే అంత. 20 grams నుంచి, 5 grams నుంచి, 2 grams నుంచి కూడా గోల్డ్ బిస్కెట్స్ అనేవి ఉన్నాయి అనమాట. వీటిని తీసుకెళ్ళొచ్చు. వీటికి వచ్చేసి 5% VAT ట్యాక్స్ ఖచ్చితంగా పడతాయి అనమాట. 24 క్యారెక్టర్స్ ప్యూరిటీ అనమాట. ఇక్కడ ప్యూరిటీ అనేది చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడ దుబాయ్ బంగారాన్ని అందరూ ఎక్కువ కొనుక్కుంటారనమాట. ఇక్కడ ప్యూరిటీ వచ్చేసి నెంబర్ 1. ఇక్కడ చూసారంటే గాజులు ఇవన్నీ చూసారా ఎట్లా ఉన్నాయో. అండ్ గాజులు ఉన్నాయి, అడ్జస్టబుల్స్ కూడా ఉంటాయి ఇక్కడే. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు.
సో అయితే మీరు వచ్చేసి మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు మేము ఎంత తీసుకెళ్ళాలి అని. ఇవ్వండి, ఇవన్నీ అడ్జస్టబుల్ బ్యాంగిల్స్, ఇవి రిస్ట్లకు పెట్టుకునేవి అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అడ్జస్టబుల్గా చాలా మోడల్స్లో ఉన్నాయి, చూడండి. అయితే వచ్చేసి ఇప్పుడు మనం 20 గ్రామ్స్ గోల్డ్ అనేది మేల్స్ తీసుకెళ్ళడానికి 50,000 లోపు, మన ఇండియన్ ఐఎన్ఆర్ వచ్చేసి 50,000, అంతకు మించి ఎక్కువ దాటకూడదు. 50,000 లోపు మీరు 20 గ్రామ్స్ బంగారాన్ని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు 1 గ్రామ్ వచ్చేసి ఇప్పుడు మన ఇండియాలో అయితే 7,115 ఉంది, 2024 డిసెంబర్ అయితే ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ వచ్చేసి 22 క్యారెక్టర్స్ 6,778 రూపాయలు ఉందన్నమాట. అక్కడికి ఇక్కడికి 1 గ్రామ్కి వచ్చేసి 336 రూపాయలు మాత్రమే తేడా వస్తుంది. ఇంతవరకు వచ్చేసి 500 డిఫరెన్సియేషన్ ఉండేది అక్కడికి ఇక్కడికి 1 గ్రామ్కి. కానీ ఇప్పుడు ఓన్లీ 340, 350 రూపీసే ఉంది. అంటే దుబాయ్లో కూడా ఇప్పుడు రేటు పెరిగిపోయింది, బంగారం రేటు. కంపేర్ విత్ ఇండియాకి దుబాయ్కి ఓన్లీ 330 రూపీస్ మాత్రమే తేడా ఉందన్నమాట. సో దాన్ని పెట్టి ఈ వ్యాట్ ట్యాక్స్ ఇవన్నీ కట్టి ఇక్కడ తీసుకునే బదులు ఈ 330 అంటే మనకి 10 గ్రామ్స్కి వచ్చేసి ఒక 3,000, 3,500 మాత్రం మనం మిగిల్చుకోవచ్చు. 10 గ్రామ్స్ బంగారం కంటే 3,500 సేవ్ అవుతుంది దుబాయ్లో కొంటే. అదే మన ఇండియాలో కొనుక్కుంటే 3,500 ఎక్స్ట్రా పడుతుంది. అండ్ మేకింగ్ అవన్నీ ఇక్కడ ఎలా ఉంటాయో అక్కడ అలాగే ఉంటాయి కాబట్టి ఇక్కడైతే వ్యాట్ అండ్ ట్యాక్స్ 5% మనం పే చేయాలి. విజిటింగ్లో వస్తే అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే మీరు కట్టిన 5% వ్యాట్ ట్యాక్స్ అనేవి మళ్ళీ మీకు రీఫండ్ ఇచ్చేస్తారు. ఇలా జెంట్స్ వచ్చేసి 20 గ్రామ్స్ బంగారాన్ని 50,000 లోపు కొనుక్కోవాలి. 50,000 లోపు ఎలా కొనుక్కోవాలి? మీరు 22 క్యారెక్టర్స్ తీసుకున్నా, 24 క్యారెక్టర్స్ తీసుకున్నా, 21 క్యారెక్టర్స్ తీసుకున్నా, లేదంటే 18 క్యారెక్టర్స్ తీసుకున్నా, ఏదైనప్పటికీ కూడా 50,000 లోపే తీసుకోవాలి. మీరు ఎటువంటి క్యారెక్టర్ తీసుకున్నా 50,000 కంటే ఎక్కువగా మీరు కొన్నారు అంటే మీకు కస్టమ్స్లో పట్టుకుంటారు మిమ్మల్ని. మళ్ళీ దుబాయ్లో ఏమనరు. మళ్ళీ మనం ఇండియాలో దిగుతాం కదా ఫ్లైట్లో, అప్పుడు ఇండియా ఎయిర్పోర్ట్లో మనల్ని అయితే ఖచ్చితంగా సర్వే చేసి 50,000 కంటే ఎక్కువ తీసుకున్నారంటే మీకు ఫైన్ వేసేస్తామని చెప్పి కస్టమ్స్లో మనల్ని వదలరనమాట. మళ్ళీ మనం ఫైన్లు కట్టాలి, ఇదంతా నానా తలనొప్పి ఉంటుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే, ఎవరైతే ఇప్పుడు విజిటింగ్లో వచ్చారో లేడీస్ ఫీమేల్ ప్యాసింజర్స్ అయితే 40 గ్రామ్స్ బంగారాన్ని 1,00,000 రూపాయలకి మించకుండా తీసుకోవాలి. 1,00,000 రూపాయలు అంటే ఇప్పుడు 22 క్యారెక్టర్స్ బంగారం వచ్చేసి ఒక్కొక్క గ్రాము దుబాయ్లో 6,778 రూపాయలు ఉంది. అదే మన ఇండియాలో అయితే 7,115 రూపాయలు ఉంది. అదే 24 క్యారెక్టర్స్ అయితే ఇక్కడ 319 దిరాములు ఉంది. అంటే మన ఇండియా డబ్బులకు వచ్చేసి 7,305. అదే మన ఇండియాలో అయితే 7,762 రూపాయలు. అంటే 24 క్యారెక్టర్స్ బంగారం అయితే 456, అంటే 450 రూపీస్ అనేది డిఫరెన్సియేషన్ వస్తుందన్నమాట అక్కడికి ఇక్కడికి. 24 క్యారెక్టర్స్ బిస్కెట్స్గా మీరు తీసుకెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు జెంట్స్ వచ్చేసి 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ తీసుకున్నారంటే మీకు 73,000 అయిపోతుంది. 24 క్యారెక్టర్స్ గోల్డ్ కాయిన్ తీసుకుందాము, 10 గ్రాములది గోల్డ్ బిస్కెట్ తీసుకుందామంటే 73,000 అవుతుందంటే మీకు ఎలా ఉంది? ఓన్లీ 50,000. 73,000 మీకు ఎలా లేదు. కాబట్టి మీరు 10 గ్రామ్స్గా మీరు తీసుకెళ్ళలేరు. మీరు కొంచెం అటు ఇటుగా 6.5 గ్రాములు మాత్రం కొనుక్కోండి. 6.5 గ్రాములు ఉండదు కాబట్టి 6 గ్రామ్స్ తీసుకున్నారంటే గోల్డ్ బిస్కెట్ ఇంకా అంతే, మీకు ఎలా అదే అవుతుంది. ఇంకా మీరు ఎక్కువగా తీసుకోవాలనుకుంటే కస్టమ్స్లో మీరు కస్టమ్స్ మనీని పే చేయాల్సిందే, ఫైన్ పే చేసి ట్యాక్స్ కట్టి వెళ్ళాలి. ట్యాక్స్ లేకుండా కట్టాలి అంటే మీరు 6 కానీ 6.5 గ్రామ్స్ కానీ ఇక్కడ తీసుకోవాలి మేల్స్ వచ్చేసి. అదే ఫీమేల్ ప్యాసింజర్స్ అయితే 40 గ్రామ్స్ కాబట్టి అప్పుడు 13 గ్రామ్స్ అలా తీసుకోవచ్చు అనమాట. 13 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అట్లా తీసుకోవచ్చు. అప్పుడు మీరు కట్టిన వ్యాట్ ట్యాక్స్ మీకు మిగులుతాయి. మీ 5% అనేది మీకు డిస్కౌంట్ ఇచ్చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఎంత ట్యాక్స్ అయితే వేస్తారో అది అనమాట బెనిఫిట్. ఇంకా వచ్చేసి అన్మ్యారీడ్ ఉమెన్స్ అయితే 250 గ్రామ్సే అలౌడ్. అన్మ్యారీడ్ మ్యాన్స్ అయితే 100 గ్రామ్సే అలౌ చేస్తారు ఇక్కడ నుంచి. అదే మ్యారేజ్ అయిన వాళ్ళకైతే 500 గ్రామ్స్ అలో చేస్తారు. మ్యారేజ్ కాని వాళ్ళకి 250 గ్రామ్స్, మ్యారేజ్ అయిన వాళ్ళకి 500 గ్రామ్స్ అనమాట. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటాయి. అండ్ గోల్డ్ క్వాలిటీ అండ్ ప్యూర్ అయితే ఇక్కడ మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు ఏ షాప్లో కొన్నప్పటికీ కూడా మీకు
అసలు గోల్డ్ ప్యూరిటీ అనేది చాలా బాగుంటుంది. మీరు 18K తీసుకుంటే 18Kకి తగ్గట్టుగా గోల్డ్ ప్యూరిటీ ఉంటుంది. 22 తీసుకుంటే 22కి తగ్గట్టుగా ఉంటుంది. ఇక్కడ చూసారంటే లాంగ్ చైన్స్ చూస్తున్నారు కదా, ఎంత బాగున్నాయో అసలు. ఇవన్నీ చూసారా, ఎన్ని మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ 18K కిందకే వస్తాయి మ్యాక్సిమం, లేదంటే 21K కిందకి వస్తాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ మనం తీసుకుంటే మనం వచ్చేసి ఇండియాలో చేంజ్ చేసుకున్నప్పుడు మరి ఇక్కడ 18K తీసుకుని వెళ్ళి అక్కడ చేంజ్ చేసుకుంటే మన వాళ్ళు రేట్ తగ్గించేస్తారు. సో మ్యాక్సిమం మనకి సంబంధించిన ఇవన్నీ అరబిక్ షాప్స్. మీకు కావాలంటే తీసుకోవచ్చు 18Kలో 21Kలో. బట్ మనం మళ్ళీ ఇండియాలో ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఏదైనా మనం మార్చేసుకోవాలి, వేరే తీసుకుందాము పాతది మార్చేసి అంటే మళ్ళీ మనకి పర్సంటేజ్ తగ్గించేస్తారు. సో బెటర్ టు టేక్. మనకైతే మలబార్, కళ్యాణ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ షాప్స్. ఖజానా ఈ షాప్స్లో తీసుకుంటే 22 క్యారెక్టర్స్ మనం తీసుకోవచ్చు. కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ లేదంటే మల్బార్ కానీ ఇంకా మనకి సంబంధించి ఉన్నాయి. తెలుగోల్డ్ షాప్స్ కూడా ఉన్నాయి. మనం ఎట్లా కావాల్స్తే అట్లా. కాకపోతే ఇక్కడ ఎక్కువ మంది మల్బారే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే మల్బార్లో డిజైన్స్ కానీ మరి అక్కడ వే ఆఫ్ కలెక్షన్స్ కానీ చాలా బాగుంటాయి అని చెప్పేసి ఎక్కువ మంది మల్బార్లోనే తీసుకుంటారు. నేను కూడా మల్బార్లోనే తీసుకుంటాను చెప్పాలంటే. అండ్ కళ్యాణ్లో కూడా బాగుంటాయి తీసుకుంటే. ఎవరికైనా ఇష్టం ఉంటే కళ్యాణ్ అయినా ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం 22 క్యారెక్టర్స్ తీసుకోవడానికే ట్రై చేయండి. అప్పుడైతే మనం ఇక్కడ 22 క్యారెక్టర్స్ తీసుకుంటే మనం అక్కడ మార్చుకున్నప్పుడు కూడా మనకి లాస్ ఉండకుండా 22 క్యారెక్టర్స్లోనే వచ్చేస్తుంది. ఇంతవరకు అంటే ఇప్పుడు గోల్డ్ బాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. గోల్డ్ కొనేకుంటే గోల్డ్ కొనడం కంటే బాండ్స్ తీసుకోవడం బెటర్ అని చెప్పి. బట్ ఇప్పుడు బాండ్స్ అయితే అది అసలు అవి ఇవ్వట్లేదు. మరి 2 years నుంచి మరి గోల్డ్ బాండ్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. మరి ఎందుకో తెలియదు, ఎప్పుడో రిలీజ్ చేశారు. బట్ బెటర్ ఎవరైనా వేసుకోవాలని ఆశ ఉంటే వేసుకున్నది బాండు ఎట్టైనా ఒకటి కాదు కదా, వేసుకుంటే మనకు వచ్చే ఆ హ్యాపీ ఫీలింగ్ అది మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో మీరు దుబాయ్ వచ్చేసి గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి. ఇక్కడ ప్యూరిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా క్వాలిటీ అండ్ చాలా కలెక్షన్ ఉంటుంది. అండ్ మీకు వ్యాట్ ఫ్రీ. అక్కడికి ఇక్కడికి వచ్చేసి మీకు మనీ సేవ్ చేసుకోవచ్చు. ఎంత సేవ్ చేసుకోవచ్చో ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇంతవరకు గ్రామ్కి 500 అనేది తేడా ఉండేది. 500 నుంచి 600 ఇండియాకి దుబాయ్కి. కానీ ఇప్పుడు అట్లా లేదు. 22 క్యారెక్టర్స్కి యాజ్ పర్ టుడే ఈరోజైతే 336 ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనం 10 grams కొనుక్కుంటే 3500 మాత్రమే మనకు మిగులుతుంది. అక్కడికి ఇక్కడికి తేడా వస్తుంది. సో అట్లా ఉంది. మరి ఇక్కడ ఉంటున్న రెసిడెన్స్ కూడా అంతే. మేల్స్ వచ్చేసి 20 grams తీసుకెళ్ళొచ్చు, ఫీమేల్స్ వచ్చేసి 40 grams తీసుకెళ్ళొచ్చు. అంటే మ్యాక్సిమంగా వచ్చేసి కిడ్స్ కూడా ఉంటుందన్నమాట. కానీ 1 year దాటిన పిల్లలకైతే ఎలా ఉంటుంది అని అంటారు. వాళ్ళకు కూడా 25% వరకు 25 grams వరకు. కానీ ఒక్కొక్కసారి చిన్నపిల్లలకి అంతగా అలౌ చేయరు. సో అది మనం చూసుకోవాలి. కస్టమ్స్ వాళ్ళు మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. ఏదైనా కానీ మనం 1కి 2 సార్లు చూసుకోవాలి. చూసుకుని అప్పుడు మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలన్నమాట. కస్టమ్స్లో దొరికామంటే వాళ్ళు 10%, 15% వేసేస్తారు. అసలు చాలా మనీ అన్నమాట. 10%, 15% మనీ ఇక్కడ మనం కస్టమ్స్లో కట్టాలంటే దాని బదులు మనం ఇండియా వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. అట్లా ఉంటుంది. అండ్ ఇక్కడికి విజిటింగ్లో వచ్చే వాళ్ళకి ముఖ్యంగా 25,000 మాత్రమే అలౌ చేస్తారు మనీని. ఎక్కువ కరెన్సీని అలౌ చేయరు. కార్డు ఉంది, కార్డులో పే చేసుకుంటామంటే ఓకే. కానీ మీరు బై హ్యాండ్గా క్యాష్ తెచ్చుకోవాలంటే 25,000 ఈచ్ పర్సన్కి ఎలా ఉంది. అంతకు మించి ఎక్కువ కరెన్సీ ఎలా లేదు. మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట. లేదంటే కార్డు ఉంటే కార్డులో యూజ్ చేసుకోవాలి. మన హ్యాండ్లో మనీని 25,000 మాత్రమే మన కరెన్సీని మన చేతిలో తెచ్చుకోగలం. ఇవి చూసారంటే ఇవన్నీ సిల్వర్ సెట్లు. ఇక్కడ చూస్తే సిల్వర్ సెట్లు కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఈ సిల్వర్కి కూడా వీళ్ళు 1 year 2 year వారంటీ ఇస్తారు. ఇక్కడ ఈ సిల్వర్లో కూడా వీటిల్లో అసలు చూస్తే అచ్చం ఈ డైమండా సిల్వరా అన్న కన్ఫ్యూజన్ వస్తుంది. బట్ ఈ సిల్వర్కి వచ్చేసి బ్యాక్ సైడ్లో ఇవి సిల్వర్ ఉంటుంది అనమాట. సేమ్ లేదంటే డైమండ్ లాగానే ఉంటాయి. గబుక్కుని చూస్తే డైమండే అనుకుంటారు. అట్లుంటాయి చూడడానికి ఇట్లున్నాయి. కానీ సిల్వర్లో అక్కడ సిల్వర్ చాలా తక్కువ ఉంటుంది. 916 అని చెప్తారు వీళ్ళు సిల్వర్ మాత్రం. కానీ చూస్తే స్టోన్స్కే వీళ్ళు కాస్ట్ ఎక్కువ వేస్తారు. నేను ఇట్లాంటివి తీసుకున్నాను. చిన్న నెక్లెస్సే 10,000, 11,000 పడిపోయింది అనమాట. ఏం లేదు అంటే ఇక్కడ గోల్డ్ చైన్స్. మరి ఎన్ని గోల్డ్ చైన్స్ ఉన్నాయో చూడండి. అబ్బాయిలకి అసలు ఎన్ని ఉన్నాయంటే ఎన్నో ఇంకా రకాలు ఇంకా చెప్పవసలు. మోడల్స్, డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైంది అనమాట.
డిఫరెంట్గా ఎంత లావుగా ఎంత సన్నగా కావాలంటే ఎంత లావుగా కావాలంటే చూస్తున్నారుగా 4 పేర్స్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి రింగ్స్ కూడా సూపర్ డిజైన్స్ ఉన్నాయి కదా. ఇట్లా చూసారంటే ఇంకా చూస్తానే ఉంటాం అనమాట. ఇంకా ఆపము. ఇంక ఇక్కడ చూస్తే మొత్తం షాప్స్ ఇట్లా రోగానే ఉంటాయి. ఫుల్ రో అంతా షాప్సే ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకోవాలంతే కొనాలి అనుకుంటే. ఇదిగోండి, ఇవి వచ్చేసి చిన్న గోల్డ్ బిస్కెట్స్ అనమాట. అంటే 5 గ్రామ్స్ 2 గ్రామ్స్ అట్లా స్టార్ట్ అవుతాయి. అవి చిన్న గోల్డ్ బిస్కెట్స్. ఆ రోజు రేట్ ఎంత ఉందో ఆ రేట్ ప్రకారం ఇది 20 గ్రామ్స్ అంట గోల్డ్ బిస్కెట్. ఇదేమి ఇంత లావునుంది. దీనికి కూడా వ్యాట్ ట్యాక్స్ చేస్తారు ఫైనల్గా. 1 గ్రామ్ కొనుక్కుంటేనే వాళ్ళు ఖచ్చితంగా 1 గ్రామ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ 400 దిరామ్ ఉందని, ఇక్కడ ఒక 290 దిరామ్ ఉందంటే ఖచ్చితంగా 3080 వేస్తారనమాట. 3080 అంటే దగ్గరగా ఒక 700 రూపీస్. అంటే ఇప్పుడు మనం 1 గ్రాము 7,000 రూపాయలకి కొన్నామంటే 700 రూపాయలు వేసేస్తారు ఒక్కదానికి. గోల్డ్ కాయిన్ అని చెప్పేసి, గోల్డ్ కాయిన్స్ కూడా బిస్కెట్స్ వీటికి కూడా ట్యాక్స్ ఉంటుంది. కాకపోతే ప్యూరిటీ మాత్రం బాగుంటుంది కాబట్టి మనం ప్యూరిటీని ఒక్కటి దృష్టిలో పెట్టుకుని మనం తీసుకెళ్ళాలని ఆశపడతాం అంతే. కాకపోతే నాకు ఫైనల్గా ఏమనిపించిందంటే ఇంక ఇక్కడికి ఇండియాకి ఇప్పటికి పెద్ద డిఫరెన్సియేషన్ అయితే కాస్ట్లో తేడా అనిపించట్లేదు కాబట్టి మనము ఇండియాలోనే తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. బట్ ప్యూరిటీ కోసం అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు. కానీ ఇంకా అంతే. దీన్ని బట్టి మీకు ఈ దుబాయ్లో గోల్డ్ కొనడం లాభమా నష్టమా అది మీ ఒపీనియన్, మీరు డిసైడ్ చేసుకోండి. అది ఇట్లా ఉంది మరి కాస్ట్లు అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. అండ్ మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. బాయ్.